అరే ఎందుకురా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకుంటారు? నాకు అర్థం కాదు. మీకు మీరే తక్కువ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది చేయకుండా ఏది ప్రయత్నించకుండా నా వల్ల కాదు నేనేం చేయలేను అనేసి అనుకుంటారు. ఎందుకురా రే ఎక్కడికో ఎందుకురా నన్నే ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటూ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ నా గురించి నేను నీకు చెప్తాను చూడు. నా జర్నీలో నాకు 17 years వచ్చినప్పుడు అనుకుంటా నేను ఫీల్డ్ లో దిగింది. నా ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనమాట నాది. నేను 17 years వచ్చినప్పుడు నేను దిగిన అంటే నాకు అప్పటి వరకు నాకు అసలు ఏమీ తెలియదు. నా మైండ్ లో జీరో నాలెడ్జ్ అనమాట. నాకు ఆ మాత్రం ఈ మాత్రం కూడా నాకు ఎలక్ట్రికల్ వర్క్ మీద కూడా చిన్న అవగాహన కూడా లేదు. జస్ట్ ఒక ఫ్రీ ఫైర్ గురించి తప్ప. అప్పుడు స్టార్ట్ చేశాను నేను చేంజ్ చేసుకోవడం. ఇప్పుడు తిరిగితే కరెక్ట్ గా ఒక 4-5 years బ్యాక్ నేను కష్టపడింది 100% కష్టపడితే అదే ఇప్పుడు 5 years తర్వాత నేను ఇప్పుడు దాంట్లో ఒక 30% కష్టపడుతున్నాను. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు చేంజ్ చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫీల్డ్లోకి అనేది దిగాలి. ఫీల్డ్లోకి అనేది దిగితే నువ్వు కంప్లీట్ చేంజ్ చేసుకోగలుగుతావు. నీ మెంటాలిటీని కంప్లీట్ చేసుకోగలుగుతావు. అంతేగాని ఇంట్లో ఉండి ఆలోచించుకుని నేనేం చేయలేకపోతున్నాను, ఏం చెందలేకపోతున్నాను, నేను ఎవరికి యూజ్ అవ్వలేకపోతున్నాను అని అనుకుంటే ఏమీ రాదు. అదొకసారి గుర్తుపెట్టుకో. నువ్వు చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏదైనా కెరీర్ లో స్టార్ట్ చేస్తేనే. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ డార్లింగ్. నిన్ను నువ్వు నమ్ముకోలేనప్పుడు నువ్వైతే ఏమీ చేయలేవు. అసలు నువ్వు ముందుకు కూడా వెళ్ళవు డార్లింగ్. ఒకటే గుర్తుపెట్టుకో, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని నీ కెరీర్ మీద గట్టిగా వర్క్ చేయి. ఒక 1 year or 2 years లో నువ్వు మాత్రం టాప్ లో వెళ్ళి కూర్చుంటావు పక్కా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నిన్ను మాత్రం నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోకు. ఓకేనా డార్లింగ్? ఉంటా మరి.